హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అమృత హ్యాంగ్అవుట్స్. మీరు అమెరికాలోని ఒక అందమైన హిందూ దేవాలయం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈరోజు నేను కాలిఫోర్నియాలోని స్టాక్ టౌన్లో ఉన్న శివ విష్ణు టెంపుల్కి అయితే వచ్చేసాను. ఇది హిందూ ధర్మాన్ని పాటించే భక్తులకు ఎంతో పవిత్రమైన ప్లేస్. ఇందులో శివ, విష్ణు, అమ్మవారు, ఇతర దేవతల విగ్రహాలు చాలానే ఉన్నాయి. పూర్తి వీడియోలో ఆలయం చరిత్ర, ప్రత్యేకతలు, పూజా సమయాలు, ఇంకా సందర్శకులకు బాగా అనువైన సమయాల గురించి అయితే వివరంగా చెప్పబోతున్నాను. సో ఇది ఎంట్రీలోనైతే చూడండి, 2 గజేంద్రులతో అయితే వెల్కమ్ చెప్తున్నట్టు, అందరికీ భక్తులకి వెల్కమ్ చెప్తున్నట్టు అయితే ఎంట్రీ అయితే చాలా బాగుంది. అంతేకాకుండా స్పేసియస్గా ఉంది గుడి మొత్తమును. పార్కింగ్ కూడాను చాలా ఉంది. ఈ స్టాక్ టౌను, మౌంటైన్ హౌసు, మ్యాంటికా, ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ నియర్ బై ఉన్న తెలుగు వాళ్ళు అండ్ ఇండియన్స్ ఎవరైతే హిందూస్ ఉన్నారో అందరూ కూడా ఈ టెంపుల్కి వస్తూ ఉంటారు అంట. సో ఇక్కడైతే మనకి ఎవ్రీ డే ఇక్కడ మనకి పోట్లాక్లా జరుగుతూ ఉండిద్ది. భక్తులందరూ ప్రసాదాలు అన్నీ తీసుకొస్తూ ఉంటారు. సో అందరూ నైవేద్యంగా అయితే ఫుడ్ అంతా తింటూ ఉంటారు. లోపల ఎంట్రీలో చూడండి, ఇక్కడైతే భజన అంతా జరుగుతుంది అన్నమాట లోపల. ఈ ఆలయంలో రోజువారీ పూజలు మరియు ప్రత్యేక పూజలు నిర్వహించబడతాయి. ప్రతిరోజు శివలింగ అభిషేకం అండ్ విష్ణు సహస్రనామం పూజ జరుగుతుంది. శనివారం ప్రత్యేకంగా వెంకటేశ్వర స్వామి కుంకుమార్చన, హనుమాన్ చాలీసా పారాయణం కూడా ఉంటుంది. నవరాత్రి, మహాశివరాత్రి, శ్రీరామనవమి, కృష్ణాష్టమి, వింధ్య, కాళీ పూజలు చాలా ఘనంగా అయితే జరుగుతూ ఉంటాయి. శ్రావణ మాసంలో రుద్రాభిషేకం ఎంతో పవిత్రంగా అయితే నిర్వహిస్తారు. ప్రత్యేకంగా ఆడుక్షయ తృతీయ, లక్ష్మీ పూజ, దీపావళి పూజలు ఇక్కడ ఎక్కువగా మంది హిందువులు జరుపుకుంటూ ఉంటారు. అంతేకాకుండా మీరు ఆలయానికి సందర్శించాలి అనుకుంటే ముందు సమయాలు అయితే తెలుసుకోవాల్సి ఉండిద్ది. ఇక్కడికి ఎవరైనా కాలిఫోర్నియా వచ్చి విజిట్ చేయాలి అనుకున్న వాళ్ళైతే టైమింగ్స్ అన్ని చూసుకోవాలి. ఉదయము 8 AM నుంచి 12 PM వరకు అయితే ఉండిద్ది. అండ్ సాయంత్రం మళ్ళీ 4 PM నుంచి 8 PM వరకు ఉండిద్ది. శనివారం, ఆదివారం వచ్చి ప్రత్యేక పూజలు అన్నీ ఉంటాయి. అందుకే ఎక్కువ భక్తులు అప్పుడే వస్తూ ఉంటారు. ఇక్కడ ప్రత్యేక సేవలు కూడా అందుబాటులో ఉంటాయి. నామకరణము అంటే బేబీ నేమింగ్ సెరమోనీ, వివాహాలు, హిందూ వెడ్డింగ్స్ కానీ, గృహప్రవేశాలు, హౌస్ వార్మింగ్ సెరమోనీ కానీ, సత్యనారాయణ వ్రతాలు, ఇలాంటి పూజలు అన్నీ ఉంటాయి కదా, అవి, హోమాలు, ప్రత్యేక పూజల కోసం ముందుగా బుకింగ్ కూడా చేసుకోవచ్చు మనం. ఇక్కడ ఎవరైతే హిందువులు అలా ఉంటారో సో వాళ్ళకి ఏమైనా మనకి అకేషన్ కావాలి అని అనుకుంటే పూజారులు కూడా ఇక్కడ దొరుకుతారనమాట. సో అంతేకాకుండా ఈ ఆలయము కాలిఫోర్నియా స్టాక్ టౌన్లోనైతే ఉంది. మీరు కార్ ద్వారా కానీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ద్వారా కానీ సులభంగా ఇక్కడికైతే చేరుకోవచ్చు. 6144 W లైన్ స్టాక్ టౌన్ అనమాట, కాలిఫోర్నియా 95210 USA. ఇది అడ్రస్ వచ్చి ఇది మామూలుగా శాన్ ఫ్రాన్సిస్కో నుంచి అయితే 90 minutes అయితే పట్టిద్ది. సాక్రమెంటోలో నుంచి అయితే 45 minutes అయితే పట్టిద్ది. శానోజే నుంచి 2 hours అయితే ప్రయాణం ఉండిద్ది. ఫ్రీమౌంట్ టు ఓక్లాండ్ నుంచి అయితే 1.5 hours అయితే పట్టిద్ది. డిపెండ్స్ అపాన్ ట్రాఫిక్ని బట్టి అయితే ఉండిద్ది. మీరు ఆలయానికి రాకముందు వెబ్సైట్లో లేదా ఫోన్ ద్వారా కానీ టెంపుల్ అవర్స్ అన్ని చెక్ చేసుకొని అయితే రావడం అయితే మంచిది. అండ్ ఆలయ ఇది అమెరికాలోనే మొత్తం ఆలయ గోపురం కానీ అన్నీ చూస్తే మనకి చాలా బాగుంది అనమాట. లోపల ఇవన్నీ భజనలు ఇవన్నీ జరగడం కానీ చాలా బాగుంది. ఇది అమెరికాలోనే హిందువుల కోసం ఒక పవిత్ర స్థలము. మరి హిందూ సాంప్రదాయ ప్రకారంగా పూజలు వాటిలో పాల్గొనడం లేదా కేవలం ఒక ప్రశాంతమైన దైవత్వం అనుభూతి పొందాలనుకున్నా సరే ఇక్కడ తప్పకుండా శివ విష్ణు ఆలయంకి అయితే వస్తూ ఉంటారు. విజిట్ చేయాలి అనుకున్న వాళ్ళైతే తప్పగా విజిట్ చేయండి. మీరు ఎవరైనా ఈ ఆలయాన్ని కానీ సందర్శించి ఉంటే మాత్రం కమెంట్ చేయండి. నేను ఇంకేమైనా మిస్ అయ్యి ఉంటే మాత్రం చెప్పండి నాకు. ఐ హోప్ ఈ వీడియో కానీ ఇదంతా మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ఇలాంటి మోర్ వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.